పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్న తీరును రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి డాక్టర్ టి జగన్ మోహన్ రావు పలు గ్రామాల్లో పరిశీలించారు. వీరఘట్టం, నాగూరు, టిఆర్ఎన్ వలస, ఇటికాగెడ్డ, తిరుబాడ, విజయపురం, జోగులగూడమ్మ, పెద్దమేరం గ్రామాల్లో ఆదివారం సందర్శించి పోలియో కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. తొలుత వీరఘట్టం పిహెచ్సిలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి కార్యక్రమాన్ని తనిఖీ చేసి 5 ఏళ్ల వరకు ఉన్న ఎంతమంది పిల్లలకు లక్ష్యంగా వేస్తున్నారు, ఆన్లైన్ నమోదుపై వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం డాక్టర్ జగన్మోహన్ వివిధ గ్రామాల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయా కేంద్రాలు పరిశీలించారు. నిర్దేశిత లక్ష్యం పూర్తి చేసినవి టాలీ షీట్లు, ఆన్లైన్ నమోదు పరిశీలించారు. ఇటుకబట్టి వలస ప్రదేశంలో సందర్శించి అక్కడ పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందా అని పరిశీలించారు. మార్గదర్శకాల ప్రకారం 5 ఏళ్ల వరకు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి సకాలంలో నివేదికలు అందజేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఏవైనా కారణాలచే ఆదివారం పోలియో చుక్కలు వేయబడిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి వేయాలన్నారు. ఈ పరిశీలనలో ఆయన వెంట సూపర్వైజర్ జయాగౌడ్ తదితరులు ఉన్నారు. డిసెంబర్ 21 పోలియో ఆదివారం సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా వైద్య శాఖ అధికారి వారి ఒక ఆదేశాలు మరియు సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5 ఏళ్ళలోపు అంటే పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ళ వరకు ఉన్న సంవత్సరం వరకు ఉన్న పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు అనేది వేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని పరిశీలనలో భాగంగా ఇక్కడ పలు గ్రామాల్లో కార్యక్రమం జరుగుతున్న తీరుపై పరిశీలన భాగంగా సందర్శించడం జరిగింది. నేను రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పరిశీలన భాగంగా మీరు ఈరోజు వీరఘట్టంలో కార్యక్రమం అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రారంభమై అనంతరం అక్కడ కార్యక్రమాన్ని కూడా పలు కేంద్రాల్లో వీరఘట్టంలో పరిశీలించడం జరిగింది. తదుపరి నాగూరు, విజయపురం, అలాగే గడ్డతీరువాడ, జోగులడొమ్మ, పెదమేరంగి గ్రామాల్లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం తీరును పరిశీలన జరిగింది. మరి ఈ పరిశీలనలో అక్కడ ఎంతమంది 5 ఏళ్ళ పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరిగింది, అలాగే అక్కడున్న పిల్లల యొక్క లక్ష్యం ఎంతమంది, అలాగే ఆన్లైన్ యొక్క నమోదు తీరు ఏ విధంగా ఉందన్నది మరి నేను మా యొక్క వైద్య సిబ్బంది సూపర్వైజర్ జయగౌడ్తో కలిసి ఆ యొక్క వ్యాక్సిన్ తాలూకా వైల్స్ అలాగే టాలీ షీట్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు ఎవరైతే వివిధ కారణాల చేత పోలియో చుక్కలు వేయబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 22, 23 తారీఖుల్లో ఈ వైద్య సిబ్బంది సమన్వయ శాఖలతో కలిసి ఇంటింటి సర్వేలో ఎవరైనా అందరికీ పోలియో చుక్కలు వేయడం జరిగింది లేదా ఎవరైనా మిస్ అయ్యారని చూసి వాళ్ళు కూడా గుర్తించి పోలియో చుక్కలు వేసి 100% పూర్తి చేయడం లక్ష్యంగా జిల్లాలో పోలియో రహిత దిశగా కృషి చేయడానికి జిల్లా అధికారి యంత్రాంగము అటు వైద్య సిబ్బంది తదితర శాఖలు అన్ని కూడా కృషి చేయడం అనేది జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.